పరిశుద్ధాత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రాణాలు స్వామి ఏం పలికిస్తే నేను పలుకుతున్నాను. మనమంతా శ్రద్ధ భక్తులతో ఆ విశ్వ చైతన్యం తెలుసుకోవాలంటే మనలో మనమే సాక్షాత్కరింపజేసుకోవాలి. వందే గురుణాం శరణారవిందం సందర్శిత స్వ ఆత్మావసుఖావబోధే నిశ్రేయసకరౌఘో మాజ్ఞలికాయ మానే సంసార అలహలమోహాశాంతే సంసార అలహలమోహాశాంతే వందే గురుణాం శరణారవిందం. గురుపాద పద్మలకు నమస్కరిస్తూ ఈ సంసారం అన్నటువంటిది హలాహలంతో పోల్చారు మహర్షులు. పాయిజన్. ఈ సంసారం ఉన్నటువంటి హలాహలం ఉన్నటువంటి మోహం పోవడం కొరకు నేను గురుపాదులకు వందనం నడుచుతున్నానని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు గురువుకు నమస్కరిస్తున్నారు. గురుపాదం దొరికిన తర్వాత బావులు వంటి కష్టాలు కూడా దాటిపోవచ్చు అని చెప్పి మనం ఆర్యులో చెప్పారు. మనం పూర్ణ విశ్వాసంతో చేసినప్పుడు గురువుని నమ్మి అనుభవజ్ఞుడైన గురువు దొరికినప్పుడు మనం గట్టి సాధన ద్వారా శ్రవణం చేసి గురువు దగ్గర మననం చేసి నిధిధ్యాసన చేయాలి. శ్రవణం అంటే బాగా వినాలి, తత్వం గురించి. మననం అంటే విన్నదాన్ని బాగా అర్థం చేసుకోవాలి, రిపీట్ చేయాలి మరి మనసులో మననం చేసుకున్న తర్వాత అర్థం వచ్చిన తర్వాత ఆచరిస్తారు. దాన్ని శ్రవణ మనన నిధిధ్యాసన అంటారు. ఈ మూడు కూడా చేయాలి. దానికి కాను గురువు దగ్గర చేరాలి. అది చేరేదానికి ముందు శిష్యుడికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషను సాధన చతుష్టయ సంపత్తి అని 4 విధాలు ఉంది. గురువు దగ్గర చేరేసరికి ఈ 4 సంపదన చేసుకొని గురువు దగ్గరికి వెళ్తే వాడికి విద్య అవుతుంది. లేకపోతే అవ్వడం కష్టం. ఈ 4 ఏంటి? సాధన చతుష్టయ సంపత్తి 4. ఒకటి నిత్య అనిత్య వస్తు వివేకం. మొట్టమొదటి ఏంటంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో అని తెలియబడాలి మనస్సుకి. తెలిసిన తర్వాత ఏదైతే నిత్యమో త్రికాలంలో కూడా నాశనం లేనటువంటి సద్వస్తువు పరమాత్మ ఉందో దాన్ని ప్రయత్నం చేసి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అది నిత్యం. అనిత్యం అంటే ఏంటి? మనకు కనిపిస్తున్నటువంటి సంసారం, భార్య పిల్లలు, ఉద్యోగం సద్యోగం ఇవన్నీ కూడా ఈ ఉపాధి నీటి మీద బుగ్గలాంటిది, కొన్నాళ్ళ నుండి పోతుంది. కాబట్టి ఇది అనిత్యం అని తెలిసి గురువు దగ్గరికి చేరాలి. ముందు అది తొలిమెట్టు. అందుకు ఏది నిత్యము ఏది అనిత్యము చేతి ఏది మనం చూసినా సరే మన ఉపాధి మనకు పోయేటప్పుడు మనకు నిత్యమైనది ఎక్కడుంది? లేదు. ఈ ఉపాధి శాశ్వతం కాదు. ఈ ఉపాధిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో జీవరూపంలో అదే ఈశ్వర చైతన్యం. కాబట్టి దాన్ని పొందడం కొరకు గురువు దగ్గరికి వెళ్ళాలి. మొదట క్వాలిఫికేషన్ ఇది. అది నిత్యము ఎల్లవేళలా నాశనం లేనటువంటి సద్వస్తువు ఉంది, అదే నేనని తెలియాలని అంటే గురువు దగ్గరికి వెళ్ళి బావుగా శ్రవణం చేయడం కొరకు వెళ్ళమని చెప్పారు. ఇహ అమూత్ర ఫలభోగ విరాగం. ఇహ అంటే ఈ లోకంలోనూ స్వర్గభోగ భాగ్యాలు ఏవో అనుభవించాలన్నటువంటి అటు ఎందు సెక్స్రందన వరితాది భోగభాగ్యములు ఎందు మంచి
సౌఖ్యాల కొరకు, శరీర సౌఖ్యం కొరకు ఆశించకుండా జ్ఞానం కలిగి ఉండాలంట. భోగభాగ్యాలు కావాలి అన్నటువంటిది కూడా మనస్సుకు ఉండకూడదు. ఒకటి నిత్యానిత్య వస్తువేగము, రెండు అమూత్ర పలుపులో విరాగం. అంటే వీటి అందు వైరాగ్యం కలిగి ఉండాలి. మూత్ర విసర్జన, మల విసర్జన చేస్తే వాటి అందు ఎంత అసహ్యం ఉంటుందో అంత అసహ్యం ఉండాలంట. ప్రాపంచిక ఐహిక విషయాలు ఎందు స్వర్గ భోగ భాగ్యాలు అనుభవించాలన్నటువంటిది కూడా మనసులోంచి తీసేయాలి. మూడవ క్వాలిఫికేషన్ ఏంటంటే శిష్యుడికి శమదమాది షట్క సంపద అంట. షట్కం అంటే 6 సంపదలు కలిగి ఉండాలంట. మూడవ క్వాలిఫికేషన్. శమము అంటే ఏంటి? మంచి ఓర్పు కలిగి ఉండాలి. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే మనం ఏదైతే పొందదామో, ఏదైతే శాశ్వతమైనటువంటి తత్వం ఉందో దాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేస్తాం. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే వెనకాడకుండా దాన్ని ప్రయత్నం చేసేటప్పుడు విఘ్నాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలిచి ఉండాలి. దాన్ని క్షమము అంటారు. క్షమయా వశీకరేలోకి అంటారు మహర్షులు. ఎవరికైతే క్షమాగుణం ఉంటుందో వారి లోకాన్ని వసూలు చేసుకోగలుగుతారు. దమము అంటే ఇంద్రియాలు నిగ్రహించి ఉండాలి. అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఇంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధాన్నటువంటి ఇంద్రియాలు 5 కూడా బహిర్ముఖంగా ప్రపంచాభిముఖంగా లాగుతుంటాయి. అందుచేత ఈ శబ్దస్పర్శ రూపరస గంధాన్ని ఇంద్రియాలని కూడా బహిర్ముఖంగా విడిచిపెట్టకుండా వాటిని ఏ మోతాదు, పంచ తన్మాత్రలు అంటారు, ఏ మోతాదులో వాటిని వినియోగించుకోవాలో ఆ మోతాదులో వినియోగించుకోవాలని అంటారు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. శమము, దమము, తితీక్ష మంచి పట్టుదల, ఏ విధమైనటువంటి అలజడులు లేకుండా మంచి పట్టుదలతో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు భగవద్గీతలో స్వామి. ఎవరికైతే శ్రద్ధ ఉందో, దాని మీద పూర్ణమైన విశ్వాసం ఉందో, శ్రద్ధతో పొందడం కొరకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి దమము, తితీక్ష. ఉపరతి, అంటే సమీపముగా పరమాత్మను పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి కోరికతో ఈ ఆత్మరతి, ఆత్మక్రీడ, ఆత్మానందం అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొంది దాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేయాలి. శ్రద్ధ ఉండాలి. సమాధానం తదుపరి 6వది ఏంటంటే సమాధానం అంటే వాడికి జవాబు దొరుకుతుంది అప్పుడు అని అర్థం. అందుచేత 3 క్వాలిఫికేషన్ శమదమాది షట్క సంపదలు, ఈ 6 సంపదలు కలిగి ఉండాలంటారు. 4వది ఏంటంటే ఈ జన్మలోనే నేను మోక్షాన్ని పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి కోరికతో వెళ్ళాలంట గురువు దగ్గరికి. 1 నిత్యానిత్య ఉసివేగం, 2 ఇహామూత్ర పరభోగ విరాగం, 3 శమదమాది షట్క సంపదలు. 4వ క్వాలిఫికేషన్ ఏంటంటే ముముక్షత్వం, నేను ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఉండాలట. ఈ 4 సంపదలు బావుగా మనస్సుకు తెలుసుకొని గురువు దగ్గర చేరితే అప్పుడు ఆయన చెప్పినటువంటి విద్య మనకు అనుభవానికి వస్తుంది. ఈ 4 సంపదలు లేకుండా గురువు దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన చెప్తున్నారు, ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేస్తున్నాం. అందుకోసం ఏంటంటే ఈ 4 కూడా ఉండాలి అని అంటారు. శిష్యుడికి ఉపదేశం పొందాలి అని అంటే ఈ సాధన దృష్టి సంపత్తి కలిగినటువంటి వారికి ఉపదేశం చేస్తే అది నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. ఎందుకు విషయం ఏంటి తెలవకుండా గురువు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి వింటాడు, వదిలేస్తాడు, దాన్ని పట్టించుకోలేడు. అందుకొరకు ఈ 4 అనంతరము ఉపదేశం గురువు చెప్పాలి, శిష్యుడు కూడా నేర్చుకోవాలి. ఈ 4తో సంపాదన, ఈ 4 సంపాదించుకొని వాటి వివరణ బాగుగా తెలుసుకొని గురువు దగ్గరికి వెళితే అప్పుడు గురువు చెప్పినటువంటి విద్య పట్టుకు చిక్కుతుంది అని చెప్పి దాని అర్థం. అది లేకుండా గురువు దగ్గరికి వెళ్ళినందువల్లనే ఇప్పుడు పూర్వం మహర్షులు శిష్యు సంపద పొందినటువంటి అనుభవాన్ని మనం పొందకపోవడానికి కారణం. ఎందుకంటే వాళ్ళు ఈ 4 సంపదలు తెలుసుకొని గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం కొరకు వాళ్ళు శ్రమించారు, వాళ్ళ అనుభవాన్ని పొందారు. అది కృష్ణుడు కూడా ఏమంటారు, ఆచార్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయో
ఉపదేక్షతితే జ్ఞానం జ్ఞాననాం తత్వదర్శనం అన్నారు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు సేవ చేయాలట. ముందు సేవ చేస్తే ఆయన మనసు ఈయనకు, ఈయన మనసు ఆయనకు తెలుస్తుంది. అందుకు 12 ఏళ్ళు సేవ చేశాడు ఆ మహానుభావుడు. అవతార పురుషుడై ఉండి కూడా సాందీపుడు పంచలోకి వెళ్ళి 12 ఏళ్ళు శుశ్రూష చేశాడు సమాజం కొరకు. చేసి 12 ఏళ్ళ తర్వాత విద్యను నేర్చుకొని వచ్చినట్టు చరిత్ర ఉంది. అంతటి మహానుభావుడు కూడా సేవయో అన్నారు. సేవ చేయకుండా విధిని వెలిగినందువలన మనకు చూడండి, ఏదైనా ఊరకనే లభిస్తే దాని ఏదో మనకు విలువ ఉండదు. అదే మనం డబ్బిచ్చు శ్రమించి దాన్ని సంపాదన చేస్తే దాని ఎంత శ్రద్ధ భక్తులతో దాన్ని కాపాడుకుంటాం. అలాగనే గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేయకుండా విధి నేర్చుకున్నందువల్ల ఏదో ఆయన చెప్పాడు మనం నేర్చుకున్నామని అంటే అది అప్పకుండా ఉంది. ఇప్పుడు దాని పట్టు చిక్కదు. అందుకొరకు పరిప్రశ్నైన సేవయో సేవ చేసి ఆయన అనుమతి పొంది ప్రశ్న వేయాలట. ప్రశ్న వేయడానికి కూడా అనుమతి ఉండాలి. పరిప్రశ్న అంటే స్వామి మిమ్మల్ని నేను ఏదైనా అడగవచ్చా అని ప్రశ్న వేసి అడిగి ఆయన ఓకే అంటే ప్రశ్న వేయాలట, లేకపోతే వేయకూడదట. అది సేవయో అన్న పదం వాడాడు. సేవ చేసి అని సేవ చేస్తే ఆయనే పిలుస్తాడు. రేపు పలానా వాడిని రమ్మంటారా అని చెప్పేసి కూర్చోబెట్టి ఆయనకు విద్య చెప్తాడు. గురువు మనసులో వాడు చోటు చేసుకుంటాడు. కాబట్టి ఈ సేవ అన్నటువంటిది ఏ విధంగా చేయాలి అని అంటే ఏమాత్రం కూడా లోపం లేకుండా గురువు మనసులో చోటు చేసుకోవాలంటే తను ధన మన సద్గురు నివేదయత్తన్నారు. గురువుకి నివేదన చేయాలి. నివేదన అంటే ఇచ్చేయాలి. దేని ద్వారా ఇచ్చేయాలా? మానసికంగా ఇచ్చేయాలి. గురువు ఏది చెప్తే అదే చేయటానికి సిద్ధంగా ఉండాలి శిష్యుడు. తనువు అంటే శరీరం. ఏం చెప్పినా సరే ఈ శరీరంతో ఆయనకు చేసి పెట్టాలి. ధనము అంటే తనకున్న యావదాస్తుల్ని కూడా మనసు చేత అర్పణ చేయాలి. ఆయనకి కావాలంటే కానీ వీడు సరెండర్ అయిపోవాలి. తనువు చేత సేవ చేయాలి. ధనము కూడా తన ఏదైతే ఉందో భౌతికంగా సంపదనంతను కూడా తను ధన మన మనస్సుని కూడా అర్పణ చేసేయాలి. ఈ మూడు ఇచ్చేసినప్పుడు వాడికి ఏటి ఉంది, వాడికి ఏటి లేదు, అంత గురువుదే. ఉపదేశ కాలానికి ఈ మూడు చెయ్యాలి. తను ధన మన మనస్సును అర్పణ చేశాడు. తనువుని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు. స్వామి ఇంకా నన్ను ఎలా నడిపిస్తారు, మీదే భారం అని చెప్పి సరెండర్ అయిపోతే ఇప్పుడు వీడికి ఏటి ఉంది, వీడికి ఏటి లేదు, అంత గురువుదే అయిపోయింది. మనస్సుని అర్పించాడు, ఇంకేటి లేదు. కాబట్టి గురువు ఎలా చెప్తే అలా చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వాడికి బ్రహ్మ విద్య చెబుతుంది అని చెప్పి ఉపదేశ కాలంలో దక్షిణ అంటే ఇది. ఏంటో దక్షిణ? తనువుని అర్పణ చేయాలి, మనస్సును అర్పణ చేయాలి, తనకున్న యావదాస్తుల్ని కూడా అర్పణ చేయాలి. అందుకు కొంతమంది ఏంటంటే గురువు ఏది చెప్తే ఆ సలహా మీదే తన సంసారాన్ని నడిపించుకుంటూ నావకు చుక్కానిలాగా గురువు గారు తన సలహా మీద ఏ విధమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా పోతుంటారు కొంతమంది మహాత్ములు. ఎందుకు అంటే వాళ్ళ గురువుని మనసా వాచ కాయన అంటే త్రికరణ శుద్ధిగా నమ్ముతాడు. మనసు చేతను, వాక్ చేతను, కాయం చేతను నమ్ముతాడు. గురువు ఏం చెప్తుంది చేసుకుంటూ పోతాడు. అటువంటి వాడికి కూడా ఈ విద్య పట్టు చిక్కుతుందని చెప్పి మన ఆర్యులు గురువుకు దక్షిణ ఏంటంటే తను ధన మన నివేదన అంటే ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత వీడికి ఏటి ఉంది, ఏటి లేదు, గురువు ఎలా చెప్తే అలా చేసుకోవాలి. ఉన్నదంతా గురువుదే. ఆ విధంగా ఛత్రపతి శివాజీ గారు అలా అర్పణ చేశారు. ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేశారు ఛత్రపతి శివాజీ. అందుకు ఇప్పుడు వచ్చి కూడా కావిగుండ కాషాయం కూడా ఎగురుతుంటుంది కర్ణాటకలోను. ఎందుకంటే ఛత్రపతి శివాజీ సమర్థ రామదాసు గారు వారి గురువు గారు ఆంజనేయుడు గారు అవతారం ఉంటారు. సమర్థుడు వారు దాసబోధ అని బుక్ రాస్తారు. సమర్థుడు వారు ఛత్రపతి శివాజీని ఇంటికి వెళ్ళారు. వెళ్ళి జై రఘువీర సమర్థ అని చెప్పి ఆయన భిక్షకి వెళ్తాడు. ఎవరు? సమర్థ రామదాసు. ఛత్రపతి శివాజీ చూశాడు తేరుపార, ఎగలేగా చూసి ఎవరో మహాత్ముడు అని చెప్పి ఆయన గంటను తీసుకొని రాగిరేకి తీసుకొని దాని మీద రాశాడు. ఈ నేటి నుండి కూడా ఈ రాజ్యం మీది, మీకు దానం చేసేస్తున్నాను అని రాసేసి ఆ రాగిరేకు మడిసేసి ఆ భిక్షకొచ్చినటువంటి వారికి సమర్థుడు వారికి దానం చేసేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు. అదే ఛత్రపతి శివాజీ ఎప్పుడైతే దానం చేసి నమస్కారం చేస్తాడో నేను అని చెప్పేసి లేని అప్పుడు అది
తీసి చూస్తారు ఏంటి చేశాడని. తీసి చూస్తే ఈ రాజ్యాన్ని మీకు దానం చేశాను, నేటి నుండి ఈ రాజ్యం మీది, మీరు ఇంక దీన్ని ఏలుకోవచ్చు అని చెప్పేసి దానం చేసి ఆ పత్రం చూస్తాడు రాగిరేఖ మీద. ఓకే, ఈ రాజ్యాన్ని నాకు దానం చేశాడు, ఇక ఈ రాజ్యం నాది అని సమర్థుడు వారు చెప్పారు. కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నేను రాజునే, నా తరపున ఒక మంత్రి ఉండాలా, ఈ సింహాసనం మీద నువ్వే కూర్చొని వెళ్ళినాయన అని అడిగికి వెళ్ళిపోతాడు అతను. గురువు కావాలా చెప్పండి, మా దొంగ గురువులు దొంగ శిష్యులు అయితే కావాలి, కానీ అది చూసిన తర్వాత నీవే సింహాసనం మీద ఉండి నా తరపున మంత్రిగా ఉండి ఈ రాజ్యాన్ని ఏరని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయనే సమర్థ రామదాసు. ఛత్రపతి శివాజీ ఆ విధంగా దానం చేశాడు. శివాజీ సంభూతుడు ఛత్రపతి శివాజీ. ఈరోజు కూడా కావిగుడ్డ ఎగురుతుంటుంది, కాషాయం గుడ్డ. ఎందుకంటే వారిది సమర్థుడు, వారిది ఆ రాజ్యం. అంటే వారిది రాజ్యం, నన్ను నుండి మంత్రిగా ఎలమన్నారు కాబట్టి వెళ్తున్నాను, నాది కాదని చెప్పేసి ఆ కావిగుడ్డ ఎగరేయడానికి కారణం. శిష్యుడు గురువు అంటే ఆ విధంగా ఉండాలి. ఈరోజు అంతా దొంగ గురువులు, దొంగ శిష్యులు. గురువుకు విద్య తెలియదు, శిష్యుడికి విద్య తెలియదు. వాడిని వీడు నమ్మడు, వీడిని వాడు నమ్మడు. ఏదో 4 మంది శిష్యులు ఉన్నారని వాడు అనుకుంటాడు, ఏదో నేను గురువు గారి దగ్గర చేరి ఉపదేశం పొందానని చెప్పేసి 4గురితో కొట్టినారని వీడు చేరుతాడు. అంతేగాని విషయం కావాలన్నటువంటి దానికి త్యాగభావన అన్నటువంటిది ఎవరికీ లేదు, గురువుకు లేదు, శిష్యుడికి లేదు. ఎందుకంటే నా కర్మన నా ప్రజయ నా ధనేన త్యాగేనైకేనన్నారు. కర్మల్ని, ప్రజల్ని, ధనాన్ని త్యాగం చేసినప్పుడే అమృతత్వాన్ని పొందుతామని ముండక ఉపనిషత్తులు మంత్రంలో చెప్పారు. ఎవడు త్యాగం చేశాడు? ఎవడు త్యాగం చేయలేదు. గురువు త్యాగం చేయలేదు, తపస్సు చేయలేదు, శిష్యుడు కూడా తపస్సు చేయలేదు. అంతా కూడా హంగామా, ఆర్భాటం. ఈ రోజుల్లోనూ తపసా ప్రాప్తితే సత్వం, సత్వాత్ సంప్రాప్తితే మనసా, మనసా ప్రాప్తితే ఆత్మ, ఆత్మ పూజ్య నివర్తతే అన్నారు మైత్రేయులు వారు. తపస్సు చేస్తే సత్వగుణం వస్తుంది. సత్వం సుఖీ, సత్వాత్ సంజాయితే జ్ఞానం. తపస్సు చేసినందువలన ఆయనకు జ్ఞానోదయం అయింది. చేరిన శిష్యులకు తన ఏ మార్గంలోంచి అన్వేషణ చేసి జ్ఞానాన్ని పొందాడో ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. అంతేగాని కథలు సోదులు చెప్పుకోవడానికి టైం ఈజ్ ఫ్లవర్ థీవ్. టైం చాలా విలువైంది. అందుకు స్వల్పకాలంలోనే మోక్షాన్ని పొందాలని అంటే గురువు తపస్సంపన్నుడై ఉంటే చిన్న చిన్న ముక్కల్లోనే ఆ సాధన తాను ఏర్చేసి ఆత్మదర్శనం పొందాడో ఆ సాధన నేర్పుతాడు. దాని గురించి చెప్తాడు, దాన్ని చేయమని చెప్తాడు. ఆ విధంగా ఇప్పుడు క్షుణ్ణంగా నేర్పే గురువులు లేరు, నేర్చుకోవాలన్నటువంటి శిష్యులు లేరు. అలా పూజలు, పురస్కారాలు అవి ఇవేవో చెప్తుంటారు, ఇవేవో చేసుకుంటూ పోతూ ఉంటారు. దాన్ని బాహ్యం, పుట్ట మీద కొట్ట భుజగం భుజ వచ్చిన యోగి వేమని చెప్పాడు. ఈ బాహ్య క్రియలు ఏవైతే లలిత సహస్రనామం చదవండి, విష్ణు సహస్రనామం చదవండి, భగవద్గీత పారాయణ చేయండి, ఇది ఉపన్యాసాలు రోజుకు వినడం. ఏంటి ఉపన్యాసం? ఉపన్యాసం అంటే అర్థం ఏంటి? ఉపాంటే సమీపం, న్యాసం అంటే విడుచుట. పరమాత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత సంసారం వదిలేద్ది, అది ఉపన్యాసం. వినడం తాలూకు ఉద్దేశం ఏంటంటే ఉపాంటే సమీపము, పరమాత్మ ఉండే చోటుకి జీవుడిని చేర్చి, న్యాసం అంటే బాగుగా దుర్వృత్తుల నుండి విముఖుడైపోయి పరమాత్మ సాక్షాత్కారం పొందుతాడు. అది ఉపన్యాసం తాలూకా ఉద్దేశము. అది గురు శిష్యుల తాలూకా అవినాభావ సంబంధం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష్. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్త జనో సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.